पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। నిన్న క్లాస్లో మనం విల్ ఆస్పెక్ట్ యొక్క 3 ఆస్పెక్ట్స్ మనం చెప్పుకుంటూ వచ్చాం. అది ఎలా వర్తిస్తుంది అంటుంటే మనం చదువుకున్నాం. క్రైస్ట్ అంతటి వారే విల్ ఆస్పెక్ట్కి ఆయన సాధన చేస్తున్నటువంటి వారు అని చెప్పి మనం ఎంత వాళ్ళం మనం ఇంకా మాట్లాడాలంటే దాని గురించి అని చెప్పి ఆఖరి పాయింట్ అది చెప్పారు మనకి. ఇఫ్ Christ himself is striving towards that knowledge, it is not possible for us to do more than speculate. In these few words, I have sought to convey the idea of a vast subject to realization. When I am hinting at, in reality, is the objective of that endless way on which nirvana itself is but the open door. మన ఎండ్లెస్ వే వెళ్ళడానికి దీనికి ఏంటంటే నిర్వాణ ప్లేన్కి పెడితేనే ఇక్కడ మనం ఈ మార్గంలో మనం పయనించగలం అన్నటువంటిది స్టార్ట్ అవుతుంది. నిర్వాణ ప్లేన్లోకి మనం ప్రయాణించడం అంటే నిర్వాణ ప్లేన్లోకి వెళ్ళినటువంటి వాడికి ఫర్దర్ జర్నీ అంటున్నది విల్ ఆస్పెక్ట్ గురించి ఇక్కడ ఉంటుంది. The way to the higher evolution for which our evolutionary process prepares mankind. I am indicating that what is the goal of all the hierarchical endeavor. Mankind is preoccupied with the attitude and effort of the hierarchy as regard human welfare and guidance, that the goal of the efforts of the masters of the wisdom is naturally overlooked. Masters of wisdom ఏదైతే ఉందో మ్యాన్కైండ్ అంతా కూడా పరమ గురువులు వాళ్ళ యొక్క కార్యక్రమం అది తెలుసుకోవడం, అది చేరడం, అది చేయడం అన్నటువంటి కార్యక్రమంలో వాళ్ళందరూ నిమగ్నం అయితే, పరమ గురువులు వీళ్ళందరూ కూడా ఆ ఎనర్జీ అంటున్నది సంబళ నుంచి స్వీకరించి మానవ జాతికి అందించడం అన్నటువంటి కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉంటున్నారు. With the attitude of effort, the hierarchy as regards human welfare. It is really no concern of man. Nevertheless, the picture of the divine plan so oft emphasized in occult books and by occult teachers is distorted unless it is realized that just as humanity strives towards humanity, towards hierarchy, so the hierarchy itself strives towards Sambala. దీని గురించి ఈ పాయింట్ గురించి ఒక ఓల్డ్ కామెంటరీ ఒకటి ఉన్నది చెప్తున్నారు ఇక్కడ. He who sees in the dark light of Sambala penetrates to that which lies beyond our little sphere, to that which can be sensed behind the holy triangle. Behind the holy triangle. Holy triangle ఒకటి ఉందండి. ఈ హోలీ ట్రయాంగిల్ ఏమని చెప్పారంటే మేడం ఎలిజబెత్ గారు, వీనస్, మెర్క్యూరీ, ఎర్త్ ఈ మూడు కలిసి ఒక హోలీ ట్రయాంగిల్ చెప్పారు. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, హీ హూ సీస్ ఇన్ ద డార్క్ లైట్ ఆఫ్ శంబళ పెనిట్రేట్స్ టు దట్ విచ్ లైస్ బియాండ్ అవర్ లిటిల్ స్ఫియర్, టు దట్ విచ్ కెన్ బి సెన్స్డ్ బిహైండ్ ద హోలీ ట్రయాంగిల్. ఎవరైతే శంబళ యొక్క సాధనలో లేదా శంబళ యొక్క ఎనర్జీని పొందడానికి వాళ్ళు సాధన చేస్తుంటారో వాళ్ళకి వీటన్నిటికీ బియాండ్గా ఒక ట్రయాంగిల్ ఉందంటే, వీనస్, మెర్క్యూరీ, ఎర్త్ ఈ మూడు ఒక ట్రయాంగిల్ అని చెప్పారు. ఈ వీనస్, మెర్క్యూరీ, ఎర్త్ ఈ ట్రయాంగిల్ గురించి కూడా గతంలో మనం చెప్పుకున్నాం. మనం సో చోట్ల
మనకి ఈ కాన్స్టలేషన్స్, ఈ రాసులు, వాటి యొక్క ఎనర్జీస్ ప్రధానంగా మనకి వీనస్ ప్లానెట్ ద్వారా మన భూమండలానికి అందుతున్నాయి అది చెప్పుకొని, వీనస్ అండ్ ఎర్త్ అండ్ మెర్క్యూరీ ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్గా ఫామ్ అవుతున్నాయి అనేటువంటి విషయం మనం, అంటే ఈ మూడు కూడా ఇస్వాట్రిక్ ట్రయాంగిల్గా మీరు తెలుసుకోండి. వీటిని ఇస్వాట్రిక్గా ఈ మూడు కూడా మనకి మకర రాశి తర్వాత వీటికి సంకేతంగా చెప్పుకున్నాం. నాకు గుర్తున్నంత ధనుసు రాశి వీటికి సంకేతంగా ఇది చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. సో వీనస్, ఎర్త్, మెర్క్యూరీ మూడు కూడా ఒక ట్రయాంగిల్గా ఫామ్ అయ్యి వీడు ఎవరైతే చక్కటి సంబళ ఎనర్జీకి సాధన చేస్తుంటారో వాళ్ళు ఈ ట్రయాంగిల్ యొక్క దీనికి వాళ్ళు చేరతారనే విషయం చెప్తూ, there is to be found the point of radiant fire which shines within the eye, which burns upon the mountain top, and which the water cannot quench. The water cannot quench, the mountain top and the eye of the bull. ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ చెప్పారు. ఈ ఫస్ట్ చెప్పినటువంటి ట్రయాంగిల్కి వెళ్ళినటువంటి వాడికి ఈ ట్రయాంగిల్ అందుతుంది. ఏంటది? వృషభ రాశి, మకర రాశి, కుంభరాశి ఈ మూడిటి యొక్క ఇది అంటే ఈ తత్వం తెలియబడుతుంది. వృషభరాశి అంటే ది ఐ ఆఫ్ ది బుల్. ఐ ఆఫ్ ది బుల్ అంటే చోటులో అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రజ్ఞ. చోటులో అవ్యక్తంగా ఉన్నటువంటి ప్రజ్ఞ అనుకోవడం కన్నా ఇదంతా సృష్టి అంతా దేని నుంచి అయితే వచ్చిందో అది ఆ పోవా ఎదగం సర్వం ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అది మనకి ఐ ఆఫ్ ది బుల్ దాని యొక్క ఇది. మకర రాశి అనేటువంటిది మనకి చక్కగా ఒక ఇనిషియేషన్ అనేటువంటిది మౌంటైన్ టాప్ అనేటువంటిదిగా చెప్పి ఇనిషియేషన్ అనేటువంటిది చెప్పారు. కుంభరాశి అనేటువంటి జలములు. కనుక ఈ మూడు కూడా ఒక ట్రయాంగిల్ చెప్పారు. ది నెక్స్ట్ ట్రయాంగిల్ అనమాట. దీన్ని సాధన చేస్తున్నట్టు దానికి వెళ్తారు. అంటే హ్యుమానిటీ హైరార్కీకి సాధన చేస్తుంటే హైరార్కీ సంబడకి సాధన చేస్తుంటుంది అంత విషయం చెప్తూ ఈ పాయింట్ చెప్పారు మనకి. దీస్ ఆర్ ద హోలియస్ట్ 3 అని చెప్పారు. ఈ మూడు కూడా హోలియస్ట్ 3 అన్నారు. ఈ మూడింటిని ఒక ట్రయాంగిల్లో పెట్టుకోవడం ఇది ఒక. As we consider the 7 rays as outlined in Tabulation 10, I would have you here in mind that we are viewing them an expression of this threefold will. We have studied them in some detail in my other books from the angle of consciousness and from the point of view as producing changes and expansions of consciousness in man, in nations and in races. Now, as far as may be possible, we are going on consider these rays as they express the pure living activity of deity as it fulfills itself in manifestation. So pure, intent-to directed, impersonal energy, divine instinct, which latter is a blend of instinctual force and intuitive energy. చోటులో ఈ ఎనర్జీ అంటున్నది త్రీఫోల్డ్ విల్గా ఉంటున్నది ఎనర్జీగా దిగి వస్తుంది. దీని గురించి మనం 3 ఆస్పెక్ట్స్ మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈ ఎనర్జీస్ అన్నటువంటివి మానవుడిలో ఎక్స్పాన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ మ్యాన్ అన్నారు. సో కాన్షియస్నెస్గా సాధన చేసుకుంటున్నటువంటి వాడికి ఫర్దర్ ఎక్స్పాన్షన్ అంటున్నది వాడు సంకల్పం వాళ్ళు విల్ ఆస్పెక్ట్ ఎక్కడుందో అది సాధన చేసుకుంటూ అది ధ్యానం నిలుపుకోవడం. అంటే ఏం చేయాలంటే బాగా చక్కగా అలా ధ్యానంలో ఉంటూ ఉన్నప్పుడు నెమ్మది వీడు కాన్షియస్నెస్ వీడు ఉండడం అంటుండేది సిద్ధిస్తుంటుంది. అంత ప్రతిసారి ధ్యానం అనేటువంటి పదం ఎందుకు వాడుకుంటాం అంటే మనం మన క్లాసెస్లో వాటిలో కూడా చెప్పుకున్నటువంటి విషయం అంటే మన సెన్సెస్ ఇవన్నీ కూడా ఇంట్యూషన్ ప్లేన్లోకి వెళ్ళాలి. ఇంట్యూషన్ ప్లేన్లోకి వెళ్ళినటువంటి వాడు ఇంకొంచెం పైకి వెళ్తే దాన్ని నిర్వాణ అన్నారు, దాన్నే ప్రజ్ఞ అన్నారు. ఆ నిర్వాణ ప్లేన్లోకి వెళ్ళిన తర్వాత వాడు విల్ ఆస్పెక్ట్కి వెళ్ళడం అన్నటువంటిది అక్కడ ఉండేటువంటి సన్న పొరలుగా ఉంటుంది విషయం. సో అక్కడ దాకా వెళ్ళినటువంటి వాడికి పైన ఉన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి చక్కగా దిగి వస్తున్నటువంటి విషయాన్ని వాడు చక్కగా అనుభూతి పొందగలుగుతాడు. తెలిసి జర్నీ చేయడం వేరు, తెలియక జర్నీ చేయడం వేరు, రెండింటికి తేడా ఉంటుంది. ఎలా అయితే ఉంటుందో అలా వీడు ప్రజ్ఞగా సాధన చేసుకుంటున్నటువంటి చక్కగా ఎప్పుడైతే వీడు ధ్యానంలోనూ ప్రేయర్లోనూ ప్రజ్ఞగా వెళ్తాడో అక్కడికి చక్కగా అది సంకల్పం అంటుంటే ఇగో ఈరోజు ఈ సంకల్పం కలిగింది మనకి అంటుంటిగా చక్కగా పెట్టుకుంటాడు. సో ఆ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. ఏమంటున్నారంటే consciousness, expansion of consciousness in man, in nations and in races. Now, as far as may be possible, we are going on consider these rays
యాజ్ దే ఎక్స్ప్రెస్ ద ప్యూర్, అది ఈ రేస్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో, దే ఎక్స్ప్రెస్ ద ప్యూర్ లివింగ్ యాక్టివిటీ ఆఫ్ డైటీ యాజ్ ఇట్ ఫుల్ఫిల్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేనిఫెస్టేషన్ యాజ్ ప్యూర్ ఇన్కార్నేటివ్ డైరెక్టెడ్ ఇంపర్సనల్ ఎనర్జీ. సో చోట్లో డేటీస్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే చోట్లో ఎనర్జీస్గా తెలియబడుతున్నటువంటి విషయాన్ని మీరు ధ్యానం చేసుకుంటూ ఉంటే, అంటే ప్రతి దాంట్లోనూ దేవతలు ఎలా పనిచేస్తున్నటువంటి విషయం మనం ధ్యానంలో పెట్టుకోగలిగితే, అప్పుడు చోటులో ఉన్నటువంటి ఎనర్జీస్ని మనకి అవి సో ప్యూర్ అండ్ సో అవి ఎలా దిగొస్తున్నటువంటి విషయం మనకు చక్కగా తెలుస్తుంది. అంటే అనేక రకాలైనటువంటి ఫంక్షనాలిటీస్ చోటులో జరుగుతున్నటువంటి విషయాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి ఇప్పుడు కూడా. మనం వస్తువుని అలా వాడుకుంటూ అలా వెళ్ళిపోతుంటాం. వాటి యొక్క ఫంక్షనాలిటీస్ని ధ్యానం చేస్తుంటే వాటిలో దిగొస్తున్నటువంటి ఎనర్జీస్ని మనం చక్కగా దర్శించగలుగుతాం. అది ఇక్కడ రహస్యం. Divine instinct, which latter is a blend of instinctual force and intuitive energy అన్నారు. అది ఇంకొంచెం ఫర్దర్గా దిగేటికి ఇంట్యూషనల్ ఎనర్జీగా చెప్పారు. అదే ఇంకొంచెం ఫర్దర్గా దిగితే అది ఇన్స్టింక్చువల్ ఫోర్స్గా చెప్పారు. విల్ ఆస్పెక్ట్ ఇదే మనం క్లాసెస్లో కూడా చెప్పుకోవాలి. ఇంట్యూటివ్ ప్లేన్లో అది ఇంట్యూషన్గా దిగి వస్తుంటుంది విల్ ఆస్పెక్ట్. ఇంకొంచెం కింద దిగాడికి అది ఇన్స్టింక్చువల్ బిహేవియర్గా వీడికి వస్తుంది. ఎందుకో వాడు అలా చేస్తుంటాడు. ఎందుకు అలా చేస్తుంటాడు వాడికి తెలియదు, వాడు చేస్తుంటాడు, అలానే బిహేవ్ చేస్తుంటాడు, అలానే వర్తిస్తుంటాడు. అంటే ఇదంతా కాదు ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అంటారు మీరు దాన్ని. అంటే విల్ ఆస్పెక్ట్ యొక్క లోయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఇన్స్టింక్చువల్ బిహేవియర్. కొంచెం హయ్యర్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఇంట్యూషనల్ ఎనర్జీగా చెప్పారు. హైయెస్ట్ ఇస్ ఆర్ ద ఒరిజినల్ వన్ ఇస్ విల్ ఆస్పెక్ట్. అది సో అది impersonal energy. The pure living, now as far as may possible, we are going on consider these rays as they express the pure living activity of deity, as it fulfills itself in manifestation, as pure incentive directed impersonal energy, divine instinct. It might be pointed out to those of you who have some measure of occult perception that this synthesis life being cosmic energies emerges from cosmic planes and not systemic. Hence, the difficulty in comprehending it. సో ఇవన్నీ కూడా లైఫ్ అనేటువంటిది కాస్మిక్ ప్లేన్లో నుంచి సోలార్కి అందుతుంది. అది మళ్ళీ సోలార్లో ఇది వర్తించడం అయిపోతే మళ్ళీ సోలార్ వెళ్ళి కాస్మిక్లో కలిసిపోతుంది. ఇదంతా కూడా లైఫ్ ఆస్పెక్ట్, విల్ ఆస్పెక్ట్ అంతా కూడా కాస్మిక్ ప్లేన్ నుంచి దిగి వస్తుంటాడు రహస్యాలు ఇవన్నీ కూడా. కనుక ఇది కొంచెం కాంప్రహెన్షన్ కొంచెం బియాండ్గా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంత మించి ఇంకేం లేదండి అని చెప్తున్నారు. సో విల్ ఆస్పెక్ట్ని చక్కగా ధ్యానం చేసుకోవాలంటే మనం మామూలుగా ఎవడైనా సరే ప్రతివాడికి కూడా విల్ ఆస్పెక్ట్ ధ్యానం అనేటువంటిది అలవాటు చేయాలి. మనం దాన్ని ఏం చేయాలంటే ప్రతివాడిని కూడా నీలో సహజంగా ఒక గుణాలు అనేటువంటివి కలిగి ఉన్నాయి. అంటే అనుకోకుండా నీ ప్రమేయం లేకుండా నీలో ఒక బిహేవియర్ వర్తిస్తుంది చూసావా, ఆ బిహేవియర్ని ఊరికనే ధ్యానం చేయని చెప్పాడు. అంటే ఊరికనే వాడు కోపం వచ్చేయడం, ఊరికనే వాడు వాళ్ళని అవాయిడ్ చేస్తుంటే వాడు సహజంగా వాడు ఒక రకమైనటువంటి బిహేవియర్ వాడి ప్రతివాడికి ఉంటుంది కదా. ఆ బిహేవియర్ని అలా ధ్యానం చేయగలరు. ఊరిని నీలో కోపం ఎక్కడి నుంచి వస్తుంది, దేనికి అలా వస్తుంది, ఏంటి, దాన్ని అలా ధ్యానం. అది కాదండి నాకు నచ్చని పని చేస్తే మరి కోపం వచ్చేస్తుందండి, నా కంట్రోల్లో ఉండదండి కానీ అనేది చెప్తాడు. అది ఎక్కడి నుంచి వస్తుందో ఊరిని అలా ధ్యానం చేయాలి. నీలో కోపం ఎక్కడ రియాక్ట్ అవుతున్నావు, ఏంటి జరుగుతోంది, అది ఊరిని అలా గమనించండి. సో నీ లోపలికి వెళ్తారు. లోపల మానసిక కక్షలకు నెమ్మదిగా ఇన్స్టింక్చువల్ బిహేవియర్ అంటే వాటిలో వర్తిస్తుంది అన్నటువంటి విషయం వాడు ధ్యానంలో తెలుసుకుంటాడు. ప్రతి వాళ్ళకి ఇన్స్టింక్చువల్ బిహేవియర్ ఉంటుంది. ఒక పని ఇలా జరుగుతుంటే వెంటనే మన యొక్క స్పాంటేనియస్ బిహేవియర్ ఒకటి వచ్చేస్తుంటుంది కదా. దాన్ని అలా ధ్యానం చేస్తుంటే వాడు నెమ్మదిగా ఆ బిహేవియర్ ఎక్కడ ప్రారంభమవుతుందో దాన్ని ధ్యానంలో పెట్టుకుంటాడు. ఆ పాయింట్కి చేరతాడు. ఆ పాయింట్కి చేరినటువంటి వాడు ఇంకా అలా ధ్యానం చేస్తుంటే వాడు నెమ్మదిగా స్లిప్ అయ్యి వాడు నెమ్మది అలా కొన్నాళ్ళు ధ్యానం చేసి నెమ్మదిగా ఇంట్యూషనల్ ప్లేన్లోకి పెడతాడు. ఇంట్యూషనల్ ప్లేన్లోకి వెళ్ళిన వాడికి వాడు చక్కగా తెలుస్తుంటుంది, వాడు అలా బిహేవ్ చేశాడు కానీ నేను అలా బిహేవ్ చేయకూడదు కదా అని వాడికే తెలుస్తుంది. నీలో ఈ బిహేవియర్ ఎక్కడ వర్తిస్తుందో ఊరిని అలా ధ్యానం చేయి అంతే అని చెప్పండి. అంతే వాడికి ఆ బిహేవియర్ ఉన్నటువంటి ప్రదేశానికి వాడు వెళతాడు. వెళ్ళినటువంటి వాడికి నెమ్మదిగా అక్కడి నుంచి ఇంట్యూషనల్ ప్లేన్లోకి వెళతాడు. ఇంట్యూషనల్ ప్లేన్లో వెళ్ళినప్పుడు అవును ఇలా బిహేవ్ చేసాం అన్నప్పుడు వాడికి ఇలా చెప్పాం, మరి వాడు వినలేదు కదా, మరి వాడికి మనం చెప్పాం, వాడిని గాయపరిచాం, వాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, మన ఆలోచన మనది, ఇలాగ సంథింగ్ వాడు ఒక ఎక్స్ప్లెనేషన్లో వాడు చేరతాడు. చేరినటువంటి వాడు నెమ్మది ఇంట్యూషనల్ ప్లేన్లోకి వెళుతుంటాడు. ఇంట్యూషనల్ ప్లేన్లో వర్తించాలంటే బుద్ధి పని చేయడం అన్నది. బుద్ధి పనిచేస్తున్నటువంటి వాడు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి విచక్షణ కలిగి ఉంటుంటాడు వాడు.
విచక్షణగా ఉంటున్నటువంటి వాడు చోట్లో సహజంగా బుద్ధిమయ లోకాల్లో నుంచి వీడికి బుద్ధి అనేటువంటిది లింక్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలో వీడికి సహజంగా తడుతుంది. ఏం చేయాలో అంటే ఏది చేయకూడదు, ఏది చేయాలనేటువంటి విషయం చక్కగా తెలుసుకొని అది వీడు ఆచరణలో పెట్టుకుంటూ వెళ్తాడు. ఇది చేయకూడదు అనేటువంటి విషయం వాడికి సహజంగా తడుతుంది. ఇలా ఇన్నిసార్లు వాడిని కొట్టేయకూడదు మనం. వాడిని కొట్టి వాడికి చెప్తే వాడికి ఎక్కదు బుర్రకి. మనం అలా కొట్టకూడదు వాడిని అంటున్న విషయం వాడికి సహజంగా తడుతుంది. నెమ్మదిగా వాడు కొట్టడం మానేస్తాడు వేరే వాడిని. కొట్టడం మానేస్తూ అలా ఉంటుంటే కొన్నాళ్ళకి నెమ్మదిగా ఇంకొక ఆలోచన వస్తుంది. అది చక్కగా పైనుంచి అలా దిగుతుంటుంది ఇంట్యూషన్ నుంచి. ఇలా ఉండకూడదు, ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా చేయకూడదు, ఇలాంటివన్నీ చక్కగా ఇంట్యూషన్‌ల నుంచి దిగొస్తాయి. అది ఆచరణలో అలా పెట్టుకుంటూ వెళ్తుండేటికి ఇంట్యూషనల్ ప్లేన్‌లో చక్కగా చోట్లో వీడి యొక్క బిహేవియర్ చక్కగా మారిపోయి, చోట్లో వీడు ఏం పని చేయాలో అది సహజంగా వీడికి తడుతుంది. ఒక ప్రదేశంకెళ్ళాడు, గురు పూజలకొచ్చాడంటే సహజంగా పని ఎక్కడ అవసరమో అక్కడ చక్కగా వీడు టక్కన వెళ్తాడు వాడు. అక్కడికెళ్ళి అక్కడ ఆ పనిలోకి దిగుతాడు. అది నెమ్మదిగా ఇంట్యూషనల్ ప్లేన్‌లోకి వెళ్ళడం అంటారు దాన్ని. అప్పుడు ఇంట్యూషన్స్ వర్తిస్తుంటాయి వాడికి. ఎక్కడ అవసరమో అక్కడికి ఉంటూ ఉంటాడు. ఎక్కడ అవసరం లేదు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. నెమ్మదిగా ఇంట్యూషనల్ ప్లేన్‌లో ఇది ఎక్కడి నుంచి ఎలా తెలిసింది నీకు ఇక్కడ పని ఉందని అని అడుగుతాడు వేరేవాడు. ఏం లేదండి ఏదో మామూలుగా వచ్చాను. మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా! అందు గురించి నేను చేసేసాను. అయిపోయిందండి ఏముంది అందులో అని అంటాడు అయిపోద్ది. దాన్ని అలా ధ్యానం చేయమన్నాడు. అప్పుడు ఇంట్యూషనల్ ప్లేన్‌లో వాడికి ఎలా వర్తిస్తోంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఇంకొంచెం పైకి వెళితే అక్కడ ఉందండి అసలు రహస్యం అంటాడు. అలా వెళితే నెమ్మదిగా వీళ్ళ ఆస్పెక్ట్‌కి వెళ్తాడు. అది ఇక్కడ ధ్యానం. ఆ విషయం ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారు మనకి. చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది 3 పాయింట్స్‌లో ఇది జరుగుతోందని చెప్పారు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటో ఇప్పుడు చెప్తున్నారు. The conditioning well is the synthesis of the life of the cosmic physical plane of which our 7 planes are the 7 subplanes. The conditioning well is the synthesis of the life of the cosmic physical plane. ఈ కండిషనింగ్ విల్ అంటే ప్రతివాడి దేహంలో విల్ ఆస్పెక్ట్ అంటున్నాడు. అంటే సౌరమండలంలో విల్ ఆస్పెక్ట్ పనిచేయడం. ఇదంతా కూడా కండిషనింగ్ విల్ అన్నారు దాన్ని. ఈ కండిషనింగ్ విల్‌కి ఉండేటువంటి 7 కోశాలు కూడా కాస్మిక్ లెవెల్‌లో ఉండేటువంటి కాస్మిక్ ఫిజికల్ ప్లేన్‌లో ఉండేటువంటి 7 ఉపకోశాలండి. ఈ విషయం మనం గతంలో చాలా సార్లు చెప్పుకున్నాం. Until therefore the human consciousness is far more expanded than it is. హ్యూమన్ కాన్షియస్‌నెస్ అంటున్నది చక్కగా అలా వికసించాలి. అప్పుడు వీడు నెమ్మదిగా ఈ 7 ప్లేన్స్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ వాడు క్రాస్ చేయగలడు. సో 7 ప్లేన్స్‌లోను వీడు ఉండగలగడం అంటున్నది జరుగుతుంది. ఎక్స్పాన్షన్ అంటున్నది జరుగుతున్నది. It is not possible for man to understand this synthetic realization. సో ఈ సింథటిక్ రియలైజేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ టు అండర్స్టాండ్ దిస్ సింథటిక్ రియలైజేషన్. హ్యూమన్ కాన్షియస్‌నెస్ లెవెల్‌లో వెళితే అప్పుడు ఇది జరుగుతుంది గానీ, మన యొక్క 7 కోశాలు అంటున్నది ఇలా చెప్పుకోవడం గాని ఉంటుంది గానీ, యాక్చువల్లీ ఇది అంతా కూడా కాన్షియస్‌నెస్ లెవెల్‌లో చక్కగా సాధన చేసుకుంటాం. 7 ప్లేన్స్, 7 సబ్ ప్లేన్స్ చక్కగా తెలుస్తాయి అది. ఫస్ట్ పాయింట్ ఈస్ కాస్మిక్ ఫిజికల్ ప్లేన్. అది చెప్పారు మనకి 7 ఉపకోశాలు అన్నారు దాన్ని. సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే ద వెల్ విచ్ బ్రింగ్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ is the divine incentive. Impulse is not the correct term. Impulse is not the correct term. Coming from the cosmic astral plane. It is the incentive, divine incentive అన్నారు కదా. Which brings fulfillment in the divine incentive. ఏం జరుగుతుంది చోట్ల హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ ఫార్ మోర్ ఎక్స్పాండెడ్ దాన్ ఇట్ ఈస్. కాన్షియస్నెస్ అంటే చాలా ఎక్స్పాండ్ అయితే నెమ్మదిగా వీడు కాస్మిక్ ఫిజికల్ ప్లేన్‌లో వీడు వర్తించగలడం అంటే జరుగుతుంది. తర్వాత డివైన్ ఇన్సెంటివ్ అన్నారు. అంటే ఈ కాస్మిక్ ప్లేన్‌లో ఫిజికల్ ప్లేన్‌లోకి దిగి వస్తున్నటువంటి దాన్ని ఏమన్నారంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. దాన్ని ఏమన్నారంటే డివైన్ ఇన్సెంటివ్ అన్నారు. ఇట్ ఈస్ నాట్ ఇంపల్స్. ప్లీజ్ అండర్స్టాండ్. ఇంపల్స్ ఇస్ డిఫరెంట్. ఇంపల్స్ అనేటువంటిది ఏంటంటే మనకు ఒక ఇంపల్స్ అంటే దేని చేత ఏర్పడుతుంది మన చుట్టూతో ఉన్నటువంటి పరిసరాలు మనకు ఒక ఇంపల్స్ అంటున్నది క్రియేట్ చేస్తాయి. వీటి నుంచి అది అందేటువంటిది ఇంపల్స్. ఈ ఇంపల్స్‌కి బిహేవియర్‌గా చెయ్యి కదలడం, కాళ్ళు కదలడం, చూపులో మార్పు రావడం ఇవన్నీ జరుగుతుంది మనకు. దట్ ఈస్ కాల్డ్ ఇంపల్సివ్ నేచర్ అంటాం. అంటే సహజంగా చోటులో వర్తించేటువంటి దానికి వీడు ప్రతిస్పందించి వీడి యొక్క దీన్ని యాక్షన్‌గా వీడు చేయడం అంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఇంపల్సివ్. కానీ ఇక్కడ ఇన్సెంటివ్ అంటే ఏంటి? ఆ స్థితిలో ఉన్నటువంటి చక్కగా దిగి రావడం పైన ఉన్నటువంటిది. ఇప్పుడు చక్కగా ఇది నీది అంటున్నది అంటే కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్‌లో ఏదైతే వర్తిస్తోందో అది కాస్మిక్ ఫిజికల్ ప్లేన్‌లో పరిపూర్ణంగా ఉండడం అటువంటి వాడికి కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్‌లో ఉండేటువంటి వెలుగు లేదా వీటి సూక్ష్మత్వం
అక్కడ ఉన్నటువంటి తత్వం అది వీడికి దిగి వస్తుంది. లేదా కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్‌లో ఉన్నటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని డివైన్ ఇన్సెంటివ్ అన్నారు. అంటే దట్ ఈస్ ద భగవంతుడి యొక్క వి డిజైర్ యాస్పెక్ట్ అన్నటువంటిది దట్ ఈస్ కాల్డ్ ది డివైన్ ఇన్సెంటివ్ అన్నారు. అంటే దానికి కావాల్సినటువంటి బలం అన్నటువంటిది అక్కడ చేకూర్చబడింది. డివైన్ ఇన్సెంటివ్ అన్న డివైన్ కాస్మిక్ ఆస్ట్రల్ ప్లాన్. ఆ బలం యొక్క ప్రతిరూపమే సౌరమండలం. సో దాన్ని కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్ అన్నారు. ద విల్ విచ్ కాంకర్స్ డెత్ ఈజ్ అన్ అవుట్పోరింగ్ ఫ్రమ్ ది కాస్మిక్ మెంటల్ ప్లేన్ అన్నారు. సో విల్ ఆస్పెక్ట్ యొక్క డివైన్ ఇన్సెంటివ్గా చెప్పబడినప్పుడు రైట్ రిలేషన్షిప్ ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదండి. నేను అదంతా కూడా కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్కి తీసుకెళ్తుంది. విల్ ఆస్పెక్ట్లో 3 పార్ట్స్ చెప్పుకున్నాము, 3 యాక్షన్స్. ఫస్ట్‌దేమో వీడిని కాస్మిక్ ఫిజికల్ ప్లేన్‌లో పరిపూర్ణంగా ఉండేట్టు చేస్తుంది. సెకండ్‌ది ఏదైతే ఉందో రైట్ రిలేషన్షిప్స్ ఇవన్నీ మనం ఏదైతే చెప్పుకున్నామో అదంతా కూడా వీడిని కాస్మిక్ ఆస్ట్రల్ ప్లేన్‌లోకి వర్తింపజేస్తుంది. ఆ ఆస్పెక్ట్‌కి సంబంధించినది. విల్ ఆస్పెక్ట్ యొక్క కాంకర్స్ డెత్ అని ఏదైతే అన్నారో అది కాస్మిక్ మెంటల్ ప్లేన్‌కి సంబంధించినటువంటిది. From these 3 cosmic planes, embracing the sacred personality of the Logi, solar and planetary, come the united energies of the 3 constellations which control and energize our solar system. సోలార్ సిస్టమ్కి ఈ మూడింటి నుంచి ఎనర్జీ అంటది అందుతోంది. దీన్నే మాస్టర్ గారు మనకి హోమియోపతిలో ఏమని చెప్తారు, భౌతిక దేహం వర్తిస్తుంది. ఈ దేహం వర్తించడానికి కావాల్సినటువంటి ఫంక్షనాలిటీస్ అంతా కూడా దీని యొక్క పై కోశంలో ఉంది. దానికి పైనటువంటి దాన్ని ప్రజ్ఞామయ కోశం అని చెప్తారు మనకి అక్కడ. అదే కాస్మిక్ మెంటల్, కాస్మిక్ ఆస్ట్రల్, కాస్మిక్ ఫిజికల్. సో ఈ 3 కోశాల చేత సౌరమండలం అంటున్నది నిర్మాణింపబడి పోషింపబడి అది నిర్వహింపబడుతుంది. అది ఇక్కడ రహస్యం. ఈ మూడింటిని మనకి ఏమని చెప్తున్నారంటే ది గ్రేట్ బేర్, ప్లేడిస్ అండ్ సిరియస్. These work through the medium of the 7 rays and these in turn express themselves through the 12 constellations which form the great zodiacal wheel. So the great bear, the Pleiades and the Sirius, these work through the medium of the 7 rays. 3 కూడా 7 rays ఈ కాస్మిక్ దీంట్లో వర్తించేటువంటి 7 rays ఏవైతే ఉన్నాయో 7 సప్లైన్స్ అని అన్నారు కదండి. ఈ 7 సప్లైన్స్కి ఎనర్జీ అంటుండేది అందివ్వబడేటువంటిది వీళ్ళ ద్వారా. ఇక్కడ 7 గ్రేట్ రిషీస్ అన్నారు వీళ్ళని. ది గ్రేట్ బేర్, ప్లైడిస్ అండ్ సిరియస్ ఈ మూడింటి చేత ఎనర్జీస్ అనేటువంటివి చోట్ల ఉన్నటువంటివి 7గా దర్శింపబడి 7గా అందివ్వబడడం అటువంటి జరిగి 7 కూడా 12 రాసుల మీద పడి 12 రాసుల యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా ఈ 7 సేక్రెడ్ ప్లానెట్స్, 5 నాన్ సేక్రెడ్ వీటి మీద పడుతుంది. ఇది జరుగుతుంది. Through the 12 constellations which form the great zodiacal wheel, the lords are ruling powers of these 12 sources of light, and life step down the potency of these 3 major energies so that our solar logos can absorb them. They turn out those aspects of these 3 potencies which are not suited to our systemic life at this point in the evolutionary process, just as the hierarchy upon our little planet tunes out or steps down the energies from Sambada. చోట్లో ఈ సప్తఋషులు, కృతికలు, సిరియస్ ఈ మూడింటి నుంచి ఎనర్జీస్ అనేటువంటివి 12 రాసులకు అందివ్వబడి 12 రాసుల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ని స్టెప్ డౌన్ అన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా, ఉదాహరణకి మనకేదో టీచర్ గారు ఉన్నారు, మనం చదువుకునేటువంటి టీచర్గా, మనం ఎవరు టీచర్ గారి దగ్గర అయితే మనం చదువుకుంటాం ఆ టీచర్ గారు ఆయన టీచర్ గారి దగ్గర చదువుకున్నారు. ఆయన చదువుకున్నటువంటి టీచర్ గారు చాలా బ్రహ్మాండమైనటువంటి తెలివి గలవారు, ఎంతో జ్ఞానం అన్నటువంటి వారు. ఆయన అలా పాఠం చెప్తుంటే మేము అలా ముగ్ధులం అయిపోయేవాళ్ళం. అసలు అలా చెప్తామా ఊరికిన ఉదాహరణ. ఆయన చెప్పినంత బ్రహ్మాండంగా ఈ టీచర్ గారు చెప్పలేరు. ఆ విషయాన్ని కొంతవరకు ఈయన అవగాహన చేసుకుని దీన్ని చాలా వరకు ఆయన చెప్పినది ఆల్మోస్ట్, కానీ ఫుల్గా చెప్పలేము, ఆల్మోస్ట్గా అప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి అందివ్వడానికి ఈయన ఒక ప్రయత్నం అంటుంటే చేస్తాం. దాన్ని ఎలా అయితే చెప్తామో అలాగే ఈ 12 రాసుల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ పరిపూర్ణంగా అని చెప్పలేము మనం. చాలా వరకు ఆ ఎనర్జీస్ని కొంత
అంటే వాటిలో ఇవ్వబడిన ఎనర్జీస్ని కొంతవరకు తగ్గించుకుని భూమండలం మీద ఉన్నటువంటి మానవ జాతికి అందిస్తున్నటువంటి వాళ్ళు గ్రహములు. అది ఎలా తెలుసుకోవాలంటే కనుక చోట్ల పరమ గురువులు వీళ్ళందరూ కూడా సంబళలో ఉన్నటువంటి ఎనర్జీస్ని వాళ్ళు కొంత స్టెప్ డౌన్ చేసి, అంటే కొంత సింపుల్ ఫామ్లోకి తీసుకురావడం, కొంత దాన్ని మనకి ఈజీగా అర్థమయ్యేటట్టుగా తీసుకురొచ్చి మనకు అందించేటువంటి ప్రయత్నం చేయడం. టెక్స్ట్ బుక్లు రాసేటువంటి టీచర్లు ఒకళ్ళు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి టీచర్లు ఒకళ్ళు, దాన్ని అర్థం చేసుకున్నటువంటి విద్యార్థులు ఒకళ్ళు, ఇలా 3 దశలుగా చెప్పారు విషయాన్ని. అది these 3 major energies is in a mysterious manner express themselves through the 7 rays, just as all the triplicity is subdivided into septenates, yet preserve their identity. ఇవన్నీ కూడా ట్రిప్లిసిటీస్గా డివైడ్ అవుతున్నాయి. ఈ 7గా ఉంటుంది. దీస్ 3 మేజర్ ఎనర్జీస్ ఇన్ ఎ మిస్టీరియస్ మేనర్ ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్ త్రూ ద 7 rays, just as all triplicities subdivide into septenates, yet preserve their identity. ఆల్ ట్రిప్లిసిటీస్ డివైడ్ ఇంటూ సెప్టెనాట్స్, అంటే 3గా ఉండేది 7గా అవడం. 7గా అవడం ఇవన్నీ కూడా మనం గతంలో కాస్మిక్ ఫైర్ వాటిలో చాలా చెప్పుకున్నాం. ఉన్నటువంటి మొదటి 3 రేస్, ఈ 3rd రే నుంచి మిగిలిన 4 రేస్ దిగి వచ్చాయి. ఈ విషయాలను కూడా మనం గతంలో చెప్పుకున్నాం. అది గురించి అదే పాయింట్ ఇక్కడ మళ్ళీ చెప్పారు. దీస్ 7 ఎనర్జీస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద మేజర్ 3 and transmitted via the 12 constellations are embodied in the 7 sacred planets and are represented on our earth by the 7 spirits before the throne of God, the symbol of synthesis. అది 7 ఋషులుగా ఈ భూమండలం మీద వర్తిస్తుంటారు. చోట్లో ద గ్రేట్ బేర్ ప్లేడీస్ వాటిలో ఉన్నటువంటి ట్రిప్లిసిటీగా ఉన్నటువంటి ఎనర్జీ ద్వాదశ రాసులు తీసుకుని అక్కడి నుంచి 7 సైక్రెడ్ ప్లానెట్స్ తీసుకుని అక్కడి నుంచి భూమి మీద 7 థ్రోన్స్, దాన్ని 7 సెంటర్స్ ఆఫ్ ది ఎర్త్గా చెప్తాం. అదే మానవుడిలో ఉండేటువంటి 7 సెంటర్స్గా తెలుసుకోవాలి. బిఫోర్ ది థ్రోన్ ఆఫ్ గాడ్ అన్నారు. ది ట్రెమెండస్ interrelation is embodied in one great process of transmission, reception, absorption, relation and living activity. వాటిని పదాలుగా చెప్పారు మనకి. సో ట్రాన్స్మిషన్ అన్నారు దాన్ని. ఇదంతా కూడా జరిగేటువంటి దాన్ని ఈ పదాల్లో ఇచ్చారు. మొత్తం అక్కడ నుంచి అందుతున్నటువంటి దాన్ని రిలేషన్ అన్నారు, రిసెప్షన్ అన్నారు, అబ్సార్ప్షన్ అన్నారు, రిలేషన్ అన్నారు, లివింగ్ యాక్టివిటీగా చెప్పారు. మొత్తం ఎక్కడి నుంచి ఈ సప్తఋషులు వాళ్ళ దగ్గర నుంచి భూమి మీద ఉన్నటువంటి మానవుడి దాకా జరిగేటువంటి ప్రక్రియని ఈ పదాలుగా మనకు సూచించారు. ద మెథడ్ ఈస్ వన్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ ఎవొకేషన్ అన్నారు. ఇన్ దీస్ 2 sentences you have one of the most important clues to the whole evolutionary process. ఒకటి ఇన్వొకేషన్, ఇంకోటి ఎవొకేషన్. ఈ సృష్టిలో జరిగేటువంటి కార్యక్రమం ఇన్వొకేట్ అండ్ ఎవొకేట్, అంటే అక్కడ ఉండే దాన్ని వీడు ధ్యానం చేసి వీడు తెచ్చుకోవడం, వీడిలో ఉండే దాన్ని ప్రచోదింపజేసుకోవడం, ఇది వీళ్ళలో జరిగేటువంటి కార్యక్రమం ఇన్వొకేషన్ అండ్ ఎవొకేషన్. తర్వాత దాన్ని అన్నారు ట్రాన్స్మిషన్, రిసెప్షన్, అబ్సార్ప్షన్, రిలేషన్ అండ్ లివింగ్ యాక్టివిటీ అన్నారు. ఈ పదాలుగా చెప్పాము. వీటిలోనే మొత్తం సమస్తం కథ అంతా ఉందండి అని చెప్తారు ఈ 2 సెంటెన్సెస్లోనే. ట్రాన్స్మిషన్, అక్కడి నుంచి ఎనర్జీస్ చక్కగా అలా వర్షం పడుతుంది, అలా ఇట్స్ బీయింగ్ పోర్డ్ అన్నారు కదా, అది ట్రాన్స్మిషన్. అక్కడి నుంచి అలా వస్తున్నాయి. రిసెప్షన్, అక్కడి నుంచి ఎలా అయితే వస్తున్నాయి వీడు అంతే ఇదిగా భూమండలంలో స్వీకరించడం అంటే జరుగుతుంది, రిసెప్షన్ అన్నారు. తర్వాత అబ్సార్ప్షన్, తర్వాత రిలేషన్ అండ్ లివింగ్ యాక్టివిటీ. తర్వాత ద మెథడ్ ఈజ్ వన్ ఆఫ్ ఇన్వొకేషన్ అండ్ ఎవొకేషన్. ఇది మొత్తం జరుగుతుంటుంది కదా. ద కీ టు ద మిస్టరీ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్ అండ్ ద సొల్యూషన్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ కూడా ఇదే ట్రాన్స్మిషన్, రిసెప్షన్, రిలేషన్, లివింగ్ యాక్టివిటీ, ఇన్వొకేషన్, ఎవొకేషన్. వీటిలో ఇవ్వడేటువంటి మొత్తం అంతా కథ కూడా ఈ పదాల్లో ఉందండి. మీరు ఒక పదాన్ని అలా ధ్యానం చేసుకోండి, లేదా ఈ జరుగుతున్నటువంటి ప్రక్రియని మీరు సూక్ష్మంగా అబ్జర్ప్షన్, వీటిని చక్కగా సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే చోటులో జరుగుతుండేటువంటి ఎనర్జీస్ యొక్క ఆస్పెక్ట్ మీకు చక్కగా తెలియబడుతుంది. మొత్తం 7 పదాలు, 7 ఎనర్జీస్కి 7 పదాలు ఇచ్చారు. 7 పదాలని చక్కగా గుర్తుపెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఇవి 2 సెంటెన్సెస్గా ఇచ్చారు. ట్రాన్స్మిషన్, రిలేషన్, అబ్సార్ప్షన్, రిసెప్షన్ అండ్ లివింగ్ యాక్టివిటీ, ఇన్వొకేషన్, ఎవొకేషన్. 7 పదాలు. వీటిలో అంతా కదా ఉందండి అని చెప్తున్నారు. బట్ ద ఫ్యాక్టర్ which is of major importance is that the whole matter is an expression of focused will. In considering this process, I would have you study
tabulation 10 for the symbolic form embodying what I seek to convey. I would point out that the will aspect as is embodied in the rays and transmitted by the constellations work out destructively when concentrated through an orthodox planet and constructively when concentrated through an eccentric planet. సో ఎనర్జీస్ అంటే ఎలా మనకు ఆర్థడాక్స్ ప్లానెట్ ద్వారా వర్తిస్తున్నాయి, ఎలా ఎస్టాట్రిక్ ప్లానెట్ ద్వారా వర్తిస్తున్నటువంటిది మీరు చక్కగా మీరు ఆ టాబులేషన్ ఇచ్చిన దాన్ని చూడండి ఒకసారి. ఈ విల్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఎలా ఇది జరుగుతుంది. హియర్ యూ హ్యావ్ ద సీక్రెట్ గైడ్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీ. దిస్ is something what the average astrologer will be unable to prove because the cycles involved are too long. Intuitively, he can, however, grasp the possibility of my proposition. May I again remind you that our theme is the divine plan, purpose, and will. It is not the evolution of consciousness of the second aspect of divinity. సో ప్రస్తుతం ఇదంతా కూడా ఏంటంటే మీరు ఈ ఆస్పెక్ట్స్ ఇప్పుడు చెప్పినటువంటి పదాలు దీన్ని జాగ్రత్తగా ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ది సీక్రెట్ గైడ్ టు ద సిగ్నిఫికెన్స్. ఈ ఆర్థడాక్స్ ఎసాట్రిక్ గా ఉండేటువంటి ప్లానటరీ ఆస్పెక్ట్స్ ని మీరు ఎలా తెలుసుకోవాలంటే, ఎలా వాటిని ఇది చేసుకోవాలంటే, ఇట్ ఈస్ ది ఇంట్యూటివ్, అది టు ప్రూవ్ దిస్ ఈస్ సంథింగ్ విచ్ అది డెత్ అండ్ ఇమ్మోర్టాలిటీకి సంబంధించినటువంటి రహస్యాలు అంటే ఆర్థడాక్స్ అండ్ ఎసాట్రిక్. డెత్ ఆస్పెక్ట్ గా ఉంటుంది ఆర్థడాక్స్, ఎసాట్రిక్ గా ఉండేటువంటిది ఇమ్మోర్టల్ అనేటువంటి రహస్యాన్ని ఇస్తుంది మనకి. అంటే ఆమె ఇమ్మోర్టల్ బీయింగ్ అనేటువంటి విషయాన్ని తెలుపకూడదు. అంటే నేను మృత్యోర్మా అమృతంగమయ అనేటువంటి ఒక రహస్యాన్ని మీకు ఇచ్చేటువంటిది ఇదండి. ఆర్థడాక్స్ చూసుకున్నప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ పుడుతున్నాను, ఇక్కడ చనిపోతున్నాను. 12 రాశి వచ్చేటికి వీడు ఇది ఎండు, ప్రారంభంలో వీడి యొక్క లగ్నం, వీడి యొక్క పుట్టుక, ఈ రకంగా చెప్తుంది మనకి డెత్ ఆస్పెక్ట్. ఇమ్మోర్టల్ బీయింగ్ గా చెప్పబడేటువంటిది ఎసాట్రిక్ ప్లానెట్స్. అదే జాతకం తీసుకుని ఎసాట్రిక్ గా చూసుకోగలిగితే అప్పుడు ఆమె ఇమ్మోర్టల్ బీయింగ్. ఈ జన్మలో ఈ సాధన చేసుకున్నాం, మనం చేసుకోబోతున్నాం. క్రితం జన్మలో ఇంత సాధన చేసుకున్నాడు, ఈ జన్మలో ఇది చేసుకుంటాడు, భవిష్యత్తులో ఈ రకంగా ఉంటుంది వీడి సాధన అంటే చక్కగా చెప్పేస్తారు. లగ్నం వీడు ధనుస్సు అయింది అనుకోండి, ఇక్కడ ఇలా ప్రారంభమైంది, ఇలా ఉంది అని తెలిసింది. ఎసాట్రిక్గా ఈ జాతకం తెలుసుకున్నాడు. సో దీని యొక్క బిఫోర్ స్టేట్, ఇప్పుడు వీడు ధనుస్సు రాశిలోకి వచ్చాడు. ఇంతకుముందు వృశ్చిక రాశి, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడి యొక్క ఇది ఈ రకంగా ఉంటుంది అంటే విషయం చెప్తారు. అంటే ఎలా స్టార్ట్ అయ్యి ఎలా ఎండ్ అయింది, ఈ స్థితిలో ఎండ్ అయ్యాను, ఆ స్థితిలో స్టార్ట్ అయ్యాను, ఈ స్థితిలో ఇలా ఎండ్ అవుతుంది మన సాధన. మళ్ళీ ఎండ్ అవడం అంటే ఈ రకంగా సాధన వెళుతుంటుంది. ఒక్కొక్క సంవత్సరం మనకు మామూలుగా ఎలా చెప్తామో అలా ఒక్కొక్క జన్మలో ఎలా సాధన అంటే ముందుకు వెళుతుంది అంటే చక్కగా ఎసాట్రిక్గా జాతకం చూసుకోవడం అంటే సాధన చేస్తే ఆ రహస్యాలు నెమ్మదిగా తెలుస్తాయి. సో ఇక్కడ డివినిటీలోకి వీడు ప్రయాణించేటువంటి రహస్యాలన్నీ కూడా అందుగురించి ఒక కామన్ నార్మల్ ఆస్ట్రాలజర్కి ఈ రహస్యం తెలియడం కొంచెం కష్టంగా ఉంటుంది అంటే విషయం చెప్తున్నారు. ఇంట్యూటివ్లీ హీ కెన్ హౌవర్ గ్రాస్ప్ ద probability ఆఫ్ మై ప్రపోజిషన్. మే ఐ అగైన్ రిమైండ్ యూ దట్ అవర్ థీమ్ ఈస్ ద డివైన్ ప్లాన్. మన థీమ్ ఏంటి ప్రస్తుతం? డివైన్ ప్లాన్ ఏమిటి అనేటువంటి తెలుసుకోవడం, ది విల్ ఆస్పెక్ట్, అది ఇక్కడ చెప్తున్నారు. డివైన్ ప్లాన్ అన్నదాన్ని. సో దీన్ని డివైన్ ప్లాన్, పర్పస్ అండ్ విల్. It is not the evolution of consciousness or of the second aspect of divinity. It concerns spirit and not soul. We are attempting to, in some measure, to formulate the life of the Father, the will of the monad, and the purpose of spirit. Purpose of spirit ఏంటి, మొనాడ్ అంటే ఏంటి, అది వర్తించేటువంటి లెవెల్ గురించి ఇప్పుడు చదువుకుంటున్నాం. అంటే కాన్షియస్నెస్ లెవెల్కి సంబంధించినటువంటి పాఠాలు అయిపోయాయి మనం. ప్రస్తుతం చదువుకుంటున్నటువంటిది ఏంటంటే ఫాదర్ ఆస్పెక్ట్ అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఏమిటి, ఆ హయ్యర్ టీచింగ్లోకి వెళ్ళారు. పిహెచ్డి లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్స్ మనకు ఓపెన్ చేశారు సబ్జెక్ట్ ఈ చాప్టర్లో. అంతకు ముందు దాకా మనం ఏంటంటే ఎంఎస్సి సబ్జెక్ట్స్ అవి చదువుకున్నాం. కాన్షియస్నెస్ లెవెల్, ఇది పర్సనాలిటీ లెవెల్ అంటే డిగ్రీ అలా పెట్టుకోండి ఊరికే. సో అందు గురించి ఇది హయ్యర్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి విషయం. మొనాడిక్ లెవెల్లో ఏంటి, ఇన్ ఆల్ దీస్ ద 3 aspects of the will lies germinating the seed of the next solar system, the third and the fruition of the personality manifestation of the logos. We need అది నెక్స్ట్ సోలార్ సిస్టమ్ అంతా కూడా విల్ ఆస్పెక్ట్లో దిగి వస్తుంది అనేటువంటి విషయం మనం చెప్పుకోం. ఇనిషియేషన్ సోలార్లో ప్రస్తుతం వర్తిస్తున్నటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడా లవ్ ఆస్పెక్ట్గా వర్తిస్తుంది. రాబోయేటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడా విల్ ఆస్పెక్ట్ నుంచి దిగి వస్తుంది కదా. ప్రస్తుతం విల్ ఆస్పెక్ట్ గురించి చదువుకుంటున్నాం కదా.
సో కాన్షియస్నెస్ లెవెల్లో అంటుంటాడు విల్ ఆస్పెక్ట్కి చేరేటువంటి సాధన కలిగి ఉంటాడు వాడు. అప్పుడు ఏర్పడేటువంటి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా విల్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి క్లాస్ రూమ్స్ ఉంటాయి భూమండలం మీద. ఓన్లీ విల్ ఆస్పెక్ట్ మీద డైరెక్ట్గా టీచింగ్స్ ఉంటాయి అక్కడ. సో ఆ విషయం చెప్తూ ఏమంటున్నారంటే the next order from the third and the intuition of the personality manifestation of the logos. అది ఏమన్నారంటే పర్సనాలిటీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లోగోస్. విల్ ఆస్పెక్ట్ లో ఉండేటువంటి ద 3 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది విల్ లైఫ్ జర్మినేటింగ్ ద సీడ్ ఆఫ్ ది నెక్స్ట్ సోలార్ ఫ్రమ్ ద థర్డ్ అండ్ ది ఫంక్షన్ ఆఫ్ ది పర్సనాలిటీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లోగోస్. అది సో ద 3 ఆస్పెక్ట్స్ విల్ లో ఉండేటువంటి 3 ఆస్పెక్ట్స్ కూడా ఈ పర్సనాలిటీ ఆస్పెక్ట్ ఆఫ్ ది లోగోస్ గా చెప్పారు. కొంచెం దీన్ని ధ్యానం చేయండి. మనలో పర్సనాలిటీగా వర్తించేటువంటిది విల్ ఆస్పెక్ట్ లో ఉండేటువంటి 3 ఆస్పెక్ట్స్ గా లోగోస్ లో వర్తిస్తుంటాయి. లోగోస్ యొక్క 3 ఆస్పెక్ట్స్ ఆర్ ది విల్ ఆస్పెక్ట్ ఆఫ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ. సో విల్ ఆస్పెక్ట్ లో ఉండేటువంటి 3 కోశాలుగా 3 రహస్యాలుగా ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో, విల్ ఆఫ్ లైఫ్ ఒకటి, రిలేషన్స్ ఒకటి, కాంకర్ డెత్ ఒకటి, 3 కూడా కాస్మిక్ ఇదేంటి మన లోగోస్ లో వర్తించేటువంటి పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ గా చెప్పారు. Personality manifestation of the logos. We need therefore to formulate the interpretation of the 7 rays in terms of will and not of law of consciousness. This we will now attempt to do. ఇప్పటిదాకా 7 rays కూడా మనం లవ్ ఆస్పెక్ట్ లో అంటే ప్రస్తుతం మనకు వర్తించేటువంటి విధంగా మనం అవగాహన చేసుకున్నాం గత పాఠాల్లో. సో కొంచెం హయ్యర్ స్టెప్ ఎక్కిస్తున్నారని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ఇప్పుడు చెప్పేటువంటి 7 rays కూడా విల్ ఆస్పెక్ట్ లో ఎలా వర్తిస్తపడతాయి, హయ్యెస్ట్ టీచింగ్ అంతా కూడా. సో ఈ 7 rays కూడా విల్ ఆస్పెక్ట్ లో ఎలా వర్తింపడతాయి అంటే అక్కడ లవ్ ఆస్పెక్ట్ గా వర్తింపడం. ప్రస్తుతం మనం చదువుకున్నటువంటి ఇప్పటిదాకా చదువుకున్న పాఠాలన్నీ కూడా లవ్ ఆస్పెక్ట్ లో ఎలా తెలుపడతాయి ఏంటి అంటే ఇప్పుడు ఉండేటువంటి సౌరమండలానికి. నెక్స్ట్ సోలాస్ట్రం రాబోయేటువంటి సోలాస్ట్రంలో ఈ విల్ ఆస్పెక్ట్ లో ఎలా తెలపడతాయి అంటే విషయం చెప్తున్నారు. అందులో ఫస్ట్ రే 1 గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద ఎనర్జీ ఆఫ్ విల్ ఆర్ పవర్. దీని అన్నారు ఎనర్జీ ఆఫ్ విల్ ఆర్ పవర్ అన్నారు అన్ని. This ray is outstandingly related to the aspect of will which conquers death. Death మనం outstanding కాంకర్స్ డెత్ అని ఏదైతే చెప్పుకున్నాం అది ఫస్ట్ రేగా చెప్పుకోండి. విల్ ఆస్పెక్ట్ లో అది ఫస్ట్ రేగా మీరు తెలుసుకోండి చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్త అవగాహన చేసుకోండి. It is nevertheless the ray of the destroyer. In this connection, I would remind you that the human attitude that death is the destroyer presents a limited and erroneous point of view. The first ray destroys death because in reality there is no such thing. ఫస్ట్ ఆ పాయింట్ ఏంటి, అది లేదు కదా, లేని దాని గురించి మాట్లాడడం ఏమిటి అంటుంటారు. సో విల్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోయిన వాడికి టీచింగ్ వేరుగా ఉంటుంది. మనకేంటంటే మనకి డెత్ అనగా ఇదంతా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ డైరెక్ట్ పాయింట్ ఏముంటుంది, దేర్ ఇస్ నో సచ్ థింగ్. విల్ ఆస్పెక్ట్కి వెళ్ళిపోయిన వాడికి డెత్ ఆస్పెక్ట్ గురించి ఏం మాట్లాడతాం మనం, అది చెప్తున్నారు. సో డెత్ అనేటువంటిది ఏంటంటే ఈ రోజుకి రేపటికి ఏంటి చెప్పండి. నిన్న మీరు చనిపోయారు, ఈరోజు పుట్టారండి అని అంటే గట్టిగా మాట్లాడండి సార్, ఏంటి మీరు మాట్లాడుతున్నారు, చనిపోవడం ఏంటంటే బాగానే మాట్లాడుతున్నా కదా సార్ నేను అని అంటాం మనం. ఈరోజు నిన్న చనిపోయి ఈరోజు పుట్టారు అన్నటువంటి దాన్ని లోవర్ లెవెల్లో చెప్పి హయ్యర్ లెవెల్లో నిన్న పడుకున్నాడు ఈరోజు లేచాడండి, ఈరోజు పనికి వెళ్ళాడండి అన్నటువంటి విషయంగా చెప్తారు. సో విల్ ఆస్పెక్ట్లో వర్తించేటువంటి రహస్యాలు అలా ఉంటాయి అన్నమాట. ఈ జన్మకి వచ్చే జన్మకి అలా ఉంటాయి విషయాలు అక్కడికి ఆ లెవెల్కి వెళ్ళిన వాడికి. సో డెత్ ఇస్ ద destroyer presents a limited and erroneous point of view. The first ray destroys death because in reality there is no such thing. వీడు ఫస్ట్ రే వెలుగు అనేటువంటిది విల్ ఆస్పెక్ట్ వీడు స్వీకరించిన వాడికి డెత్ అనేటువంటిది లేదనేటువంటి టీచింగ్ ఇస్తారు వాడికి అక్కడ. అలాంటిది ఏం లేదండి, ఆ పాయింట్ అని లేదు. ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని చెప్తే దెర్ ఇస్ నో డెత్ అంటే పాయింట్. The first ray destroys death because in reality there is no such thing. The concept is all part of the great illusion, is a limitation of the human consciousness and is basically connected with the brain and not with the heart. ఇక్కడ basically it is connected with the brain, not with the heart. ఇక్కడంతా కూడా బ్రెయిన్ ఆస్పెక్ట్ లో టీచింగ్స్ అన్ని వెళుతుంటాయి ఇక్కడ. అందు గురించి ఏమన్నారు ఇక్కడ, the concept is all part of the great illusion, is the limitation of the human consciousness. డెత్ అనేటువంటిది ఏంటి, ఇట్ ఇస్ ఎ లిమిటేషన్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్, ఇట్ ఇస్ ఎ గ్రేట్ ఇల్యూషన్. మరి ఏంటి, కొంతమంది చావు ఉందంటున్నారు, కొంతమంది చావు లేదంటున్నారు, ఏంటి దీనిలో రహస్యం అని చెప్పి దిస్ ఇస్ ద క్వశ్చన్ రేజ్డ్ బై ధృతరాష్ట్రుడు విత్ సనత్ సుజాతి.
మాస్టర్ గారు చెప్పినట్టు సుజాతని తప్పకుండా చదువుకోవాలని చాలా అద్భుతంగా చెప్తారు మాస్టర్ గారు. కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు, ఏంటి అసలు దీని సంగతి చెప్పు అంటాడు ఆయన. కొంతమంది ఉందంటున్నారు, కొంతమంది లేదంటున్నారు అంటే అందులో తెలుసుకోవాల్సినటువంటి రహస్యం ఒకటి ఉంది. ఏంటంటే ఆయన కొందరు లేదంటున్నారు, కొందరు ఉందంటున్నారు. చావు అనేటువంటిది ఏంటి రహస్యం అంటే, మామూలుగా జీవించేటువంటి వాడికి ఉంది, హయ్యర్గా వెళ్ళి జీవించుతున్నటువంటి వాడికి ఏమీ లేదు చావు. ఇది రహస్యం. బియాండ్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో డెత్, కన్ఫైన్డ్గా మాట్లాడుతున్నప్పుడు దెర్ ఇస్ డెత్. అది ఇక్కడ రహస్యం అని చెప్తారు. అది మనకు వృశ్చిక రాశిలో ఇవ్వడేటువంటి ఇనిషియేషన్. అది దాని డిఫికల్టీస్ అని చెప్పి మనం అక్కడ చదువుకోం. సో ఇది గ్రేట్ ఇల్యూషన్గా ఉంటూ ఉంటుంది ఈ విషయం అంతా కూడా. ఏ ఫిగ్మెంట్, అది దీని ఏమన్నారంటే హ్యూమన్ కాన్షియస్నెస్ అండ్ ఇట్స్ బేసికలీ కనెక్టెడ్ విత్ ద బ్రెయిన్ అండ్ నాట్ విత్ ద హార్ట్. స్ట్రేంజ్ as that may seem to you, it is in a very true sense a figment of the imagination. Ponder on this. It's a figment of the imagination. వీడు ఇమాజిన్ ఏదైతే చేస్తున్నాడో దాని యొక్క సారాంశం అన్నట్టుగా ఉంటుంది ఈ పాయింట్. అంటే ఏంటంటే ఇది నిజానికి ఇది ఇమాజినరీకి సంబంధించినది కానీ నిజానికి డెత్ అనేటువంటిది లేదు. ఆ విషయం విల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినవాడు చక్కగా తెలుసుకుంటాడు. అది నుంచి అది ఇక్కడ చెప్తున్నారు. Ponder on this. The abolition of death and of the destruction of fallen is a manifestation of Raven. Abolition of death. Raven aspect అంటున్నది అక్కడ తెలపడుతుంటుంది అలా. For it brings about in reality that death of negation and the inauguration of true activity. Death of negation అంటే నేను చనిపోతా అన్నటువంటి భావమే కదా ప్రతివాడికి. ఎంత ఆధ్యాత్మికంగా ఎంత గుడికి వచ్చినా, ఎంత ఏడుకొండలు ఎక్కినా ఏంటి, నేను చనిపోతాను, నన్ను కాపాడు స్వామి, ఇదే కదా వీడి ఆస్పెక్ట్. దాని నుంచి అబాలిషన్ ఆఫ్ డెత్ అంటుంటే చేస్తాడు. ఏడుకొండలు ఎక్కేవాడికి నేను చనిపోతా అన్నటువంటి భావం నుంచి వాడు నేను బ్రతుకుతాను అంటే స్వామి నాకు అనుగ్రహించారు, ఎవరికి ఇవ్వలేదండి. ఆ గుడిలోంచి లోపల వచ్చినటువంటి ఆయన పూజారి గారు నా చేతిలో పెట్టారండి ప్రసాదం, ఆ పూజ తెచ్చి నా చేతికి ఇచ్చారండి. దట్ మీన్స్ డెఫినెట్గా ఆయన నన్ను బ్లెస్ చేశారు, నేను చనిపోను అంటుంటే అది వీడు కలుగుతుంది. అంటే ఏంటి, వీడిని నెమ్మదిగా ఆ హయ్యర్ ప్లేన్లోకి తీసుకెళ్తున్నాడు ఆయన. అది జరుగుతుంది విషయం. The death of negation and the inauguration of true activity. It is the energy which can be called divine incentive. It is the life in the seed which destroys successfully all forms in order that realized fruition may eventuate. That is the clue to Raven. It is the will which initiates today as regards humanity in highest realization of initiation. Is initiation. సో హయ్యెస్ట్ రియలైజేషన్ అయితే ఇనిషియేషన్. అంటే నేను చనిపోను అంటున్నది హయ్యెస్ట్ ఇనిషియేషన్. అది ఫస్టే వాడు ఇవ్వగలుగుతాడు, వేరేవాడు ఇవ్వలేడు ఆ ఇనిషియేషన్. చక్కగా సాధన చేసుకో, చక్కగా పూజ చేసుకో, నీకు ఏ కష్టాలు రావు, ఇలాంటి ఇనిషియేషన్స్ ఇస్తారు వేరేవాడు. ఫస్టే వాడే వీడికి నేను చనిపోతానటువంటి భావంలో నుంచి నేను చనిపోను అనేటువంటి ఒక స్థితిలో వీడికి ఇనిషియేట్ చేస్తారన్నమాట. అది ఫస్ట్ ఆస్పెక్ట్. నెక్స్ట్ రేటు. రేటు ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ లవ్ విజ్డమ్. This basic energy is the will to unify, to synthesize, to produce coherence and mental attraction, and to establish relationships. But remember, these relationships which are entirely apart from the consciousness of relation are the realization of unity. It's చెప్పేటువంటి రిలేషన్స్ వేరండి, ఈ లోవర్ ప్లేన్స్లో చెప్పబడేటువంటి రిలేషన్స్ వేరండి. చోటులో సమస్తము కూడా ఈ రిలేషన్ ఆస్పెక్ట్ చేయాలి. అంటే చోటులో దేవతలందరూ కూడా ద్వంద్వములుగా జంటలుగా దిగి వచ్చారటండి అని చెప్తారు. దక్షయజ్ఞంలోకి ఎలా వచ్చారట అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆ యజ్ఞంలో వాళ్ళ యొక్క భాగాన్ని, హవిస్సు భాగాన్ని వాళ్ళు స్వీకరించడానికి అందరూ కూడా జంటలుగా వచ్చారటండి అని చెప్తారు. సో చోట్ల దాన్ని ఇక్కడ ఏమని చెప్తున్నారు, రిలేషన్ అన్నారు. ఈజ్ టు యూనిఫై, టు సింథసైజ్, టు ప్రొడ్యూస్ కోహెరెన్స్ అండ్ mutual attraction and to establish relationships. So అక్కడ చెప్పబడేటువంటి రిలేషన్స్ వేరు. అది ఇక్కడ చెప్తున్నారు. ఆఫ్ రిలేషన్ ఆర్ ది రియలైజేషన్ ఆఫ్ యూనిటీ. ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ యూనిఫికేషన్ యాజ్ సీన్ ఫ్రమ్ ది బిగినింగ్ and as existing ever and forever in the mind of God, whose will embrace past, present and future,
హూస్ మైండ్ డస్ నాట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ ఆఫ్ ప్రాసెస్. యూనిఫై అయిపోవడం అండి. సెకండరీ ఆస్పెక్ట్ విల్ ఆస్పెక్ట్లో పనిచేయడం అంటే ఇట్ ఈస్ కాల్డ్ యూనిఫికేషన్, యూనిటీ. అంటే వాటితోటి రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిపోవడం, వాటితోటి యునైట్ అయిపోవడం. వాటితోటి యునైట్ అయిపోయినటువంటి వాటిలో వర్తించేటువంటిది ఏమిటి, ఆ విషయం చెప్తున్నారు. యూనిఫికేషన్ యాజ్ సీన్ ఫ్రమ్ ది బిగినింగ్ అండ్ యాజ్ ఎగ్జిస్టింగ్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. యాజ్ ఎగ్జిస్టింగ్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. ఎలా ఉందిట ఇదంతా కూడా అంటే ఆయనలో భాగంగా ఇదంతా వర్తిస్తుందండి అన్నది. ఆయనలో భాగం అయిపోవడం, ఆయనలో వీడు ఒకటిగా అయిపోవడం. దాన్ని ఏమన్నారంటే దాన్ని సెకండరీ ఆస్పెక్ట్గా చెప్పారు. ఎస్ట్ టీచింగ్. సృష్టి మనం ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా ఆయనలో భాగం. ఇదంతా ఆయనలో భాగంగా ఎలా తెలపడుతోంది అంటే ఇదంతా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి ఇదంతా కూడా మళ్ళా ఒక సీడ్గా వెళ్ళిపోతుంది. నారాయణుడిలో ఒక సీడ్గా వెళ్ళిపోయింది అంతా. వెళ్ళి ఆయనలో ఉండిపోయింది. ఆయనలో ఉండిపోయినప్పుడు ఇదంతా కూడా ఆయనలో భాగంగా అయిపోయింది కాబట్టి దాన్ని సెకండరీ ఆస్పెక్ట్ చెప్పారు. అండ్ ఫర్ ఎవర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్. అది ఎలా ఉండిపోయింది, ఆయనలో గడిపోయి ఆయన మైండ్ ఆఫ్ ఎక్కడి నుంచి సంకల్పం దిగి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయిందండి. మళ్ళీ సృష్టి అంటే అక్కడి నుంచి దిగి వస్తుంది కదా మళ్ళీ. అది ఫర్ ఎవర్ ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్, కాస్మిక్ మెంటల్ ప్లేన్. హోస్ విల్ ఎంబ్రేస్ పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్. సో దాంట్లో మీరు 3 చదవచ్చండి. ఆ మైండ్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినప్పుడు పాస్ట్ ఉంటుంది, ప్రెసెంట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఏంటంటే అక్కడి నుంచి దిగి వచ్చినటువంటి దాన్ని త్రిమూర్తులే మనం చూసేటువంటి వాళ్ళే పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. సో 3గా ఇచ్చారు. గురించి 3 కూడా అక్కడికి వెళ్ళిపోయి ఒకటిగా అయిపోతారు. హూస్ మైండ్ డస్ నాట్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆర్ ఆఫ్ ప్రాసెస్. ది ప్రాసెస్ ఈజ్ ఇన్హెరెంట్ ఇన్ ద సీడ్స్. ఇన్హెరెంట్ ఇన్ ద సీడ్స్. జర్మినేట్ అవ్వడం అంటున్నది ఎక్కడుంది, ఆ సీడ్లోనే ఉందండి అంట. పుట్టుక అంటున్నది ఎప్పుడైతే అది అక్కడి నుంచి వేరే వచ్చిందో అక్కడి నుంచి జర్మినేట్ అవ్వడం, అక్కడి నుంచి ఎవల్యూషన్ ఇదంతా కూడా అందులోనే ఉంది, ఆ సీడ్లోనే ఉంది. అది చెప్తున్నారు. Does not think in terms of evolution or of process. The process is inherent in the seed. The evolutionary urge is the inevitable accompaniment of life in manifestation. Inherent in the seed, the evolutionary urge another is the inevitable accompaniment of life in manifestation. Is the will to unification. So వీటిలో రేపు చదువుతాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మార్గేణ మహీమహీ గోబ్రాహ్మణేభ్యः సోమస్య లోకాः సమస్తాः. ఓం